కృష్ణమూర్తి గారు. ఈయన 1895 మే 12వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందినటువంటి వారు. ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైనటువంటి ఆంగ్ల రచనలు రాశారు. మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢ విశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. అంతేకాకుండా అసలైన విప్లవం రావాల్సింది హృదయపు లోతుల్లో నుంచి అని తెలిపినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇక సావిత్రి గారు. సావిత్రి గారు 1949 మే 18వ తేదీన జన్మించారు. 1991వ తేదీన 91వ సంవత్సరం మరణించారు. రాజమండ్రి దగ్గర ఉండేశ్వరపురం ఈమె యొక్క జన్మస్థలం. 1991లో సావిత్రి గారి మరణం తర్వాత ఆమె రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో సావిత్రి పేరుతో వెలువడ్డాయి. అంతేకాకుండా వీరి బందిపోటు కవిత్వ చాలా ప్రసిద్ధి పొందినటువంటి కవిత్వం. ప్రగతిశీల దృక్పథం, రాజీలేని పోరాట మనస్తత్వం, పదునైన భావావేశం ఈ రచయిత యొక్క ప్రత్యేకత.